నమస్కారం, భారత్ ఆవాజ్కు స్వాగతం. ముంబై ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి ఎత్తైన భవనాలు, అందమైన మెరైన్ డ్రైవ్, బాలీవుడ్ కళల ప్రపంచం. కానీ ఈ గ్లామర్ వెనక కోట్లాది మంది కళలను మోస్తూ మరో ప్రపంచం కూడా ఉంది. ఈ పేరు వినగానే చాలామందికి మురికివాడలు, ఇరుకు సందులు, పేదరికం గుర్తొస్తాయి. సినిమాలు, డాక్యుమెంటరీలలో మనం చూసిన దృశ్యాలు చాలా వరకు ఈ అభిప్రాయాలను బలోహితం చేస్తాయి. అయితే ధారావి అంటే కేవలం అది కాదు, అదొక జీవన విధానం, ఒక ఆర్థిక శక్తి, వేలాది మంది ప్రజల శ్రమశక్తికి నిదర్శనం కూడా. ఈరోజు మనం ధారావిలో నిజమైన పరిస్థితులను, అక్కడి ప్రజల ఆశలను, ఆకాంక్షలను లోతుగా పరిశీలిద్దాం. ధారావి ఒకప్పుడు మురికివాడ కావచ్చు, ఒక సజీవమైన వ్యాపార కేంద్రంగా మారింది. ఇక్కడ వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారు, పని చేస్తున్నారు. వారి జీవన పోరాటం అసాధారణమైనది. అక్కడి ఇల్లు మన ఊళ్ళలో పెద్ద ఇళ్ళలా ఉండవు. చాలా ఇరుకైన గదులు, కొన్ని చోట్ల ఒక్క మనిషి మాత్రం నడిచే విధంగా వీధులు కూడా ఉన్నాయి. ఒక్క సింగిల్ రూమ్లో ఒక పెద్ద కుటుంబం మొత్తం నివసిస్తుంది కూడా. కిచెన్, బాత్రూమ్ వంటివి కూడా చాలా చిన్నగా ఉంటాయి. కేవలం స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగపడేలా ఉంటాయి. అది కూడా ఇంటికి 100, కొన్నిసార్లు 200 మీటర్ల దూరంలో ఉంటాయి. 5 రూపాయలు చెల్లించి ఆ పబ్లిక్ టాయిలెట్స్ని వాడుకోవాలి. బట్టలు ఉతకడము, ఆరేసుకోవడం లాంటి పనులు బయటే జరుగుతాయి. అది వినడానికి కష్టంగా అనిపించినా అక్కడ ప్రజలు ఇదే సాధారణమైన, అలవాటైన జీవితంగా మార్చుకున్నారు. ధారావిలో కేవలం స్థానికులకి మాత్రమే కాదు, దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కూడా నివసిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో చాలా మందికి ధారావి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. వారి పూర్వీకులు, తాతలు, తండ్రులు వచ్చి అక్కడ స్థిరపడిన వారు కూడా ఉన్నారు. వారు తమ సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెట్టుకుంటున్నారు కూడా. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ధారావిలో ధోబీఘాట్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ తెలుగువారి ఐక్యతకు ప్రతీక. స్థానికులు ఆ ఆలయాన్ని నిర్వహిస్తూ తమ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు కూడా. మా ప్రతినిధి, మా రిపోర్టర్ అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు ధారావిలో నివసించడం వల్ల ఎదురయ్యే సవాళ్ళ గురించి వారు పంచుకున్నారు. ఇరుకైన ఇల్లు, తక్కువ సౌకర్యాలు ఉన్నప్పటికీ వారికి ఇది అలవాటైపోయిందని చెప్పడం జరిగింది. చాలా మంది తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నారు కూడా. స్వగృహాలకు తిరిగి వెళ్ళాలనే కోరిక ఉన్నప్పటికీ అక్కడి ఏర్పడిన జీవనోపాధి వారిని ముంబైలోనే నిలబెడుతుంది. ధారావి కేవలం నివాస ప్రాంతం మాత్రమే కాదు, ఒక పెద్ద వ్యాపార కేంద్రం కూడా. ఇక్కడ లేబర్, పరిశ్రమలు, రీసైక్లింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కుండలు తయారు చేసే కుటీర పరిశ్రమలలో ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక చిన్న గదిలోనే ఒక చిన్న వ్యాపారం నడుపుకుంటున్నారు. వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ధారావి రోజుకి $1 మిలియన్ టర్నోవర్తోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్ ఎంటర్ప్రైనర్షిప్ కేంద్రంగా గుర్తింపు కూడా పొందింది. ఈ చిన్న తరహా పరిశ్రమలు ఎంతో మందికి జీవనోపాధి అందిస్తున్నాయి కూడా. ధారావి అంటే కేవలం ఇరుకు వీధులు, పాత ఇల్లు అనే అభిప్రాయం ఉంది. కానీ ధారావిలో విశాలమైన రోడ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో తమిళ్ భాష ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. షాపుల్లో, బోర్డుల మీద, న్యూస్ పేపర్లలో, పాఠశాల పేర్లలో కూడా తమిళ్ అక్షరాలను, పదాలను చూడవచ్చు. కమర్ రాజా మెమోరియల్ ఇంగ్లీష్ హై స్కూల్ వంటి విద్యా సంస్థలు ఇక్కడ పిల్లలకి మంచి భవిష్యత్తును అందిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా గత కొన్నేళ్లలోనే ధారావి ఒక స్లమ్ టూరిజం హాట్స్పాట్ గా కూడా మారింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంతో మంది పర్యాటకులు ధారావిని సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని, చిన్న పరిశ్రమలు చూస్తున్నారు. వారి ఇళ్లలో భోజనాలు చేస్తూ ధారావి నిజమైన రూపాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇది ఒక టూరిజం స్పాట్ లాగా మారడం వల్ల అక్కడ ప్రజలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. అలాగే ధారావి గురించి ఉన్న తప్పుడు అభిప్రాయాలు కూడా తొలగిపోతున్నాయి. ధారావి భవిష్యత్తు ప్రస్తుతం ఒక పెద్ద పరివర్తన దిశగా అడుగులు వేస్తుంది. చాలా సంవత్సరాలుగా ప్రతిపాద దశలో ఉన్న ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చల్లో నిలుస్తుంది. ఇటీవల అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్ట్ను చేపడుతుందని ప్రకటించడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ భాగంగా ఇప్పటికే ఒక సర్వే పూర్తయిపోయింది. ఇక్కడ నివసించే ప్రతి ఇంటికి, ప్రతి చిన్న ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకమైన నెంబర్ కేటాయించారు. DRP/STU/GN/Z130252. ఇలా ప్రతి ఇంటికి ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన నెంబర్ కేటాయించడం జరిగింది.
ఈ సర్వే ద్వారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది నివసిస్తున్నారు, అద్దెకుంటున్నారా లేక సొంత ఇల్లా, ఇలాంటివన్నీ ఈ రీడెవలప్మెంట్ పట్ల ఇక్కడ ప్రజల్లో విశ్రమ స్పందన కనిపిస్తుంది. కొందరు తమ ఇల్లు మారితే మెరుగైన సౌకర్యాలతో బిల్డింగులలో నివసించాలని ఆశిస్తున్నారు. ఇది తమ భవిష్యత్తుకు, తమ పిల్లల భవిష్యత్తుకు మంచి చేస్తుందని నమ్ముతున్నారు కూడా. అయితే కొందరికి భవిష్యత్తుపై ఆందోళన కూడా ఉంది. తమ జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని, కొత్త పరిసరాలకు ఎలా అలవాటు పడతామో అనే సందేశాలు కూడా కొందరిలో ఉండడం జరిగింది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ధారావిలో ప్రజలు మార్పును ఆశిస్తున్నారు, మెరుగైన జీవితాన్ని కోరుకుంటున్నారు. ధారావి ఇది కేవలం ఇళ్ల సముదాయం కాదు, ఇది శ్రమ, ఆశ, సామర్థ్యం కలగలిసిన ఒక జీవన విశ్వం. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ నిత్యం పోరాడుతూ తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని ధారావి ప్రజలు నిజంగా ఆదర్శప్రాయాలుగా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ధారావి ప్రజలకు ఆశలు, ఆకాంక్షలుగా నెరవేరాలని మేము కోరుకుంటున్నాము. ముంబైలో ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభం కావాలని ఆశిస్తున్నాను కూడా. వారి స్ఫూర్తి, సంకల్పం మరందరికీ ఒక పాఠం. అదేవిధంగా భారత్ ఆవాజ్ న్యూస్ నుంచి ఎల్లప్పుడూ నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్.